Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనలీ ఆది శంబాల మూవీ చూసి రావడం జరిగింది. ప్రీమియర్స్ ఉంటే లాస్ట్ మినిట్లో వెళ్ళి చాలా మంచి పని చేశా అనిపించింది. ఎందుకంటే ఒక హానెస్ట్ అటెంప్ట్ ఫర్ ఏ ఫిల్మ్ని చూసా. సరే, ఇన్ డెప్త్ రివ్యూలో మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు ఛాంపియన్ రివ్యూ కూడా ఉంది అండ్ అందులో మీరు వెయిట్ చేస్తున్న పాయింట్ని కూడా రివీల్ చేస్తాను. సో, ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, శివుడికి అండ్ అసురుడికి జరిగిన ఒక ఇష్యూ వల్ల ఈ స్టోరీ ఒక విలేజ్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రశాంతమైన ఊర్లో ఒక ఉల్క పడుతుంది. అండ్ పడిన ఆ ఉల్క వల్ల శంబాలలో జరిగే ఇష్యూస్ ఏంటి? ఎందుకవి జరుగుతున్నాయి? అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టు డైరెక్టర్ ఉగందర్ ముని ఫ్రమ్ ది స్టార్ట్ టిల్ ది ఎండ్ కథతోనే నడిచారు. ఈ రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలో గ్యాప్ దొరికితే ఐటెమ్ సాంగ్, తలా తోకా లేని ఫైట్స్ ఏమీ పెట్టకుండా సాటి సినిమా ప్రేక్షకుడు ఏం ఆశిస్తాడో అదే తీశారు. అదే కథతో ట్రావెల్ చేయడం. నాకు మూవీ అంతటిలో ఈ పాయింట్ బాగా నచ్చింది. మూవీ సెటప్ అంతా 1980లో అండ్ ఆ డీటెయిల్స్ వర్క్ బాగానే వర్కౌట్ అయింది. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ నిజంగా చాలా ఎంగేజింగ్‌గా తీశారు. అండ్ ఇక్కడ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఈ కథ గురించి. సైన్స్‌ని, మన పురాణాల్లో కథని చాలా బాగా మిక్స్ చేసి ఒక అండర్‌లయింగ్ మెసేజ్ కూడా ఇచ్చారు ఈ మూవీలో. అండ్ ఇంకా మూవీలో ఆది సైంటిస్ట్ విక్రమ్‌గా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఆల్సో మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. అండ్ డైరెక్టర్ వాళ్ళందరినీ చాలా బాగా యుటిలైజ్ చేసుకున్నారు. అండ్ మూవీకి ఆరో ప్రాణం శ్రీచరణ్ పాకాల ద మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి థ్రిల్లర్ జోనర్స్‌కి కావాల్సిన లెవెల్‌లో తన స్టైల్‌లో హాంటింగ్ బీజీఎం ఇచ్చారు. నాకు చాలా చాలా బాగా నచ్చిన యాస్పెక్ట్ ఈ మూవీలో ఇది కూడా ఒకటి. కానీ మూవీలో కొంచెం బాగా డిసప్పాయింట్ చేసిన యాస్పెక్ట్ ఏమైనా ఉంది అంటే అది వీఎఫ్ఎక్స్ వర్క్. అంటే సినిమాలో హెవీ యూసేజ్ లేకపోయినా దాని యూజ్ ఉన్న చోట్ల అంత యాప్ట్‌గా లేదు. చాలా వీక్‌గా ఉందనే చెప్పాలి. ఇంకా ఫైనల్లీ నా సైడ్ నుంచి ఒక మాట. సినిమాని బతికించండి. సినిమా కష్టం మీకేం తెలుసు అని పనికిమాలిన సినిమాలకి కామెంట్లు చేసే వాళ్ళకి నా ముఖ్యమైన మాట. ఈ సినిమా మీరు చూడాలి. చాలా హానెస్ట్ అటెంప్ట్ ఉన్న మూవీ. ఈ మూవీకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోతే మేబీ ఫ్యూచర్‌లో మనం యూనిక్ కాన్సెప్ట్ అనే మాట మర్చిపోయి ఫిజిక్స్‌తో సంబంధం లేని సినిమాలకి చప్పట్లు కొట్టుకోవాలి. అంతే. అండ్ ఇంకొక మాట, ఈ సినిమా మీరు స్టార్టింగ్ చూసేటప్పుడు 'విరూపాక్ష' మూవీ వైబ్స్ వస్తాయి. బట్ సినిమా కంప్లీట్ అయ్యాక ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అని ఫిక్స్ అవుతారు. ఇంకా మూవీలో పాజిటివ్స్ అంటే స్టోరీ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. డైరెక్టర్ ఉగందర్ వర్క్, శ్రీచరణ్ పాకాల బీజీఎం, కాస్టింగ్. ఇంకా నెగెటివ్స్ అంటే వీఎఫ్ఎక్స్ వర్క్ అండ్ క్లైమాక్స్. ఎందుకో క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్‌గా అండ్ కన్విన్సింగ్‌గా నాకు అనిపించలేదు. ఆ ఫైనల్ పంచ్ మిస్ అయింది అనే ఫీలింగ్‌లో ఉన్నా. ఇంకా ఓవరాల్‌గా మన న్యూస్ 3 పీపుల్ వర్షన్‌లో చెప్పాలి అంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ గ్రీన్ సిగ్నల్. హ్యాపీగా వెళ్లి చూసేయండి మామ మూవీని. రేపు 'ఛాంపియన్' మూవీ రివ్యూలో మీరు వెయిట్ చేస్తున్న పాయింట్‌ని రివీల్ చేస్తాం. సో గెట్ రెడీ. అన్నట్టు మీరు ఈ 'శంబాల' మూవీ ఏ థియేటర్‌లో చూసారు? అండ్ మీకు మూవీ ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్‌ని నేను చదువుతా. తిట్లు కూడా చూస్తున్నా. అండ్ మరీ నెగెటివ్‌గా అనిపిస్తే డిలీట్ చేస్తున్నాను గానీ, బట్ మైండ్‌లో ఉంచుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటాం. మళ్ళీ రేపు ఆఫ్టర్‌నూన్ 'ఛాంపియన్' మూవీ రివ్యూతో మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.